హాయ్ గైస్, ఎన్ఆర్టీ బాయ్స్కి స్వాగతం సుస్వాగతం. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేక 10:30కి అయితే వెళ్ళాను శారదాంబ థియేటర్కి. సో అక్కడ మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం, పదండి. హాయ్, మనం అయితే నర్సరావుపేటలో ఉన్న శారదాంబ థియేటర్లో అయితే వచ్చాము. చూస్తున్నాం, కట్అవుట్, పెద్ద కట్అవుట్ వేశారు బాలయ్యది. కట్అవుట్ చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు శారదాంబ థియేటర్ మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. ఫ్యాన్స్ మొత్తం చూస్తున్నాం, మీకు చూపిస్తున్నాను, చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా అయితే మాత్రం సూపర్గా ఉందని చెప్తున్నారు అందరూ. అలా ఆనందానికి హద్దులైతే లేవు. సో ఆల్రెడీ ఆర్సీ సినిమా చూసిన వాళ్ళు, కొంచెం నిరాశలో ఉన్నోళ్ళు బాలకృష్ణ మూవీ చూసి ఎంతో ఎంజాయ్ చేసినట్టున్నారు. కట్అవుట్లు అయితే చూస్తున్నాం. సో మూవీ హాల్ లోపలికి అయితే వెళ్దాం. ఈసారి 50,000 కోట్లు మాయ వాళ్ళే కాదు. ఎట్లా ఉంది బాలయ్య యాక్టింగ్? అన్న బాగుందన్న, సినిమాకి అయితే బాగుందన్న, ఏ గొల్ల లేకుండా ఫైటింగ్. అసలు కొన్ని షాట్లు అయితే కొత్త ర్యాంప్ వచ్చింది. ఇంకోటే మాట, ఇంకా మీకు ఏం చెప్పండి, నేనైతే కొన్ని షాట్లు కొత్త ర్యాంప్ వచ్చింది. యాజ్ ఏ ఆడియన్గా చెప్తున్నా, యాజ్ ఏ బాలకృష్ణ ఫ్యాన్గా చెప్పాలా. యాజ్ ఏ ఆడియన్స్గా సినిమా ఈజ్ ఏ బ్లాక్ బాస్టర్. బాలకృష్ణ పర్ఫార్మెన్స్ ఈజ్ సూపర్ డూపర్ హిట్. ఫైటింగ్ సీన్స్ ఫైట్ ఎక్సలెంట్ అన్న, చెప్పే పని లేదు. బాలకృష్ణ యాక్టింగ్ చెప్పే పని లేదు. బాబీ కొల్లి అయితే మామూలుగా తీయలేదన్న. దిబిడే ఎక్స్ట్రాడినరీ అన్న. జై బాలయ్య అన్న. యాజ్ ఏ నందమూరి ఫ్యాన్ గా కాదు, యాజ్ ఏ ఆడియన్ గా. సంక్రాంతి మనదే అన్న. సంక్రాంతి నందమూరిదే. అది వెంకటేష్ వచ్చినా ఇంత ఆడదన్న. సంక్రాంతి బాలయ్యదే. బాలయ్య ఈజ్ బ్యాక్. జై బాలయ్య అన్న. జై బాలయ్య. జై బాలయ్య. ఫేమస్ డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పు. సినిమా బాగుందన్న, సూపర్.